హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ ఆఫీషియల్. ఈ వీడియోలో మీకు బెల్లం తానికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. బెల్లం తానికలు మా ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాం. లెట్స్ బిగిన్ ది ప్రాసెస్ గాయ్స్. ఫస్ట్ మనం రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని మనం పిండాడించుకోవాలన్నమాట. ఆ పిండిని మనం ఇలా మిక్స్చర్లా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్లో మరుగుతున్నప్పుడు ఈ పిండిని అయితే వేసేసి మంచి గడ్డలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక పర్సన్ పిండి వేస్తూ ఉంటే ఇంకొక పర్సన్ గరిట పెట్టి తిప్పాలన్నమాట. అప్పుడే మనకి ఎట్లాంటి లంప్స్ లేకుండా మంచిగా మిక్స్చర్ అనేది మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. మిక్స్చర్ మనం అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి చల్లారబెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక 10 to 15 minutes చల్లారనిచ్చిన తర్వాత ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ చల్లారిపోయినా సరే పిండి గట్టి పడిపోతుంది గైస్. మీకు మంచి కన్సిస్టెన్సీ మీరు పట్టుకుంటే కొంచెం కాలకుండా ఉంటుంది కదా, ఆ టైంలో అయితే మీరు తాలికలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మాకు పిండి చాలా మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇలా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది గైస్. పిండి మనం అలా మెత్త ఫైన్ పౌడర్ లాగా ఆడించుకోవాలన్నమాట. కొంతమంది ఇలా కొంచెం రఫ్గా ఉంటుంది, అలా కొంచెం బాగోదు. మా మమ్మీ మా చిన్నప్పటి నుంచి బెల్లం తానుకలు ప్రిపేర్ చేస్తారు పండుగలకి. ఆర్ మాకు నచ్చినప్పుడు తినాలనిపిస్తుంది కదా, క్రేవింగ్స్ అవుతున్నప్పుడు బెల్లం తానికలు కావాలి అని చెప్తాము. అప్పుడు మంచిగా ప్రిపేర్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. ఇప్పుడు అందరూ వినాయకుడి దగ్గర పెట్టుకుంటారు కదా పాల తానుకలు ఎలాగో, ఇది కూడా సేమ్ గైస్ బెల్లం తానికలు. అండ్ ఇది సేమ్ ప్రాసెస్. ఇందులో మనం బెల్లం యాడ్ చేస్తాము, అందులో పాల తానికల్లో మిల్క్ యాడ్ చేస్తారనమాట. నాకు ఇలా పిండి టేస్ట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. బాగుంటుంది పిండి. కొంచెం కుడుములు టేస్ట్ ఎలా ఉంటుందో కుడుములు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు కదా, సేమ్ పిండి కూడా అదే టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను, కాకపోతే నాకు ఎప్పుడు సరిగ్గా రాదు. ఒక ముగ్గు వేయడం రాదు, ఇది కూడా ప్రిపేర్ చేయడం అస్సలకే రాదనమాట. మా మమ్మీ మా చెల్లి బాగా చేస్తుంటే నేను మాత్రం వీటితో ఈ పిండితో ఆడుకుంటున్నాను అనమాట. నాకు అవి చూస్తేనే కొంచెం స్నేక్స్లా అనిపిస్తుంది. మీరైతే దయచేసి ఏమనుకోవద్దు గైస్. అలా నేను ప్రిపేర్ చేసి కొంచెం ఆడుకున్నాను వాటితోటి. ఇలా ముట్టుకుంటే అసలు ఎంత స్మూత్గా అనిపించిందో. కొంచెం సేపు ఆడుకున్న తర్వాత నేను సీరియస్గా ఇంకా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ పిండితోనే మళ్ళీ ఇంకా చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ చక్రాలు ప్రిపేర్ చేస్తారు, చెకోడీలు ప్రిపేర్ చేస్తారు. ఈ పిండితోటి మనం చిల్లీ పౌడర్ అండ్ సమ్ పప్పులు ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసుకుంటే కనుక హాట్ స్నాక్ అయిపోతుంది. ఇక్కడ ఇలా జంతికల రౌండ్ చుట్టాను అనమాట, ఎలా ఉంటుందని చెప్పేసి. ఫైనలీ అయిపోయింది గాయస్ తానికలు ప్రిపేర్ చేయడము. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు ఇలా టచ్ చేస్తుంటే నాకు ప్రతిసారి టచ్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే అదొక ఫీలింగ్ వస్తుంది గాయస్. ఒక సాటిస్ఫాక్షన్ అంటారు కదా, స్లైమ్ ముట్టుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది, అలా నాకు ఈ తాలికల మీద ఇలా ప్రెస్ చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పటికీ ఒక 5-6 times అయితే ముట్టుకుని మధ్యలో పని మనిషి వచ్చిందని చెప్పేసి మా మమ్మీ అయితే వెళ్ళిపోయింది. ఇంకా మేమే ప్రిపేర్ చేసేసామన్నీ. ఇంకా అమ్మ అయితే ఇక్కడ పానకం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తాలికలన్నీ వేసేయాలి. ఇది బెల్లం పానకం. బెల్లం అయితే వేసుకోవాలి. అంటే మీరు ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నారు మీకు తెలుస్తుంది కదా, మీరు ఎంతమందికి ప్రిపేర్ చేసుకుంటున్నారు దాని కొలతలు బట్టి మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. అంతే బెల్లం పానకం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత మరిగిన తర్వాత పానకం అంతా ఫిల్టర్ చేసుకుంటే కొన్ని పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. పక్కా అయితే ఫిల్టర్ చేసుకోవాలి. మేమైతే ఫిల్టర్ చేసేసుకున్నాము. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ మిక్స్చర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరిగించాలన్నమాట. ఇక్కడ ఫిల్టర్ చేసే ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వేడిగా ఉంటుంది గైస్, చాలా కేర్ఫుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలంతా. ఫిల్టర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. మన మీద కొంచెం ఆ పానకం పడినా సరే తోడు వచ్చేస్తుంది అనమాట. అంత వేడిగా ఉంటుంది పాకం కాబట్టి, చాలా స్టిక్కీగా ఉంటుంది కదా, స్కిన్ అయితే ఊడొచ్చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ ఫిల్టర్ చేసే టైంలో గట్టిగా పట్టుకోవాలి వెజల్ని మనం. నాకైతే భయమేసింది అంత మిక్స్చర్ని మా మమ్మీ ఎలా ఫిల్టర్ చేసిద్దు అని చెప్పేసి. నేనైతే 2 వెజల్స్లో వేసాము. మొత్తం ఒక వెజల్ అయితే సరిపోలేదు. మేము ఎక్కువే ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఎందుకంటే మా అక్క వాళ్ళకి కూడా ఇవ్వడానికి. ఏదైనా సరే మా అక్క వాళ్ళకి ఇవ్వడానికి మా మమ్మీ ఎక్కువే ప్రిపేర్ చేస్తారు. ఇవి ప్రిపేర్ చేసేదే ఏదో అకేషనల్లీ కదా, సో చేసినప్పుడు వాళ్ళకి కూడా ఇస్తే దే ఆర్ హ్యాపీ, మేము కూడా హ్యాపీ. మేము ఇంకా ఫిల్టర్ చేసిన పాకంలో బెల్లం తానికలు అయితే వేసేసుకుంటున్నాము. మేము ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మరుగుతున్నప్పుడే వేసేస్తున్నాం, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. ఇంకా మనకి ముందర వెళ్ళే కొద్దీ స్టిక్కీగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనము ఇవి వేసినా సరే డ్యామేజ్ అయిపోతుంది. ఇవి ఉడుకుతాయో ఉడకవో కూడా తెలియదు నాకు. అప్పుడు
చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసిన తర్వాత గరిటె పట్టుకుని ఎక్కువ తిప్పేయకూడదు గైస్. ఎందుకంటే ఇవి పిండి తానికలు కదా, మిక్స్ చేసే కొద్దీ ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట. కట్ అయిపోతాయి పీసెస్ అన్ని, పిండి పిండిలా అయిపోద్ది మళ్ళీని. మేము చేసిన తానికలన్నీ వేసేసుకున్నాము. ఎంత బాగున్నాయో కదా తానికలు అయితే. నాకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్. కొంతమంది ఇలాచీ పౌడర్ వేసుకుంటారు, అది వేస్తే కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. మేమైతే ఇలాచీ పౌడర్ అయితే యూజ్ చెయ్యట్లేదు. మేము పాయసంలో, షిరన్నం ఇవి వాటిల్లో అయితే యూజ్ చేస్తాం ఇలాచీ. ఇందులో అయితే మేము ఎట్లాంటి ఇలాచీ అయితే మేము యూజ్ చేయము. పక్కనే మా మమ్మీ టీ ప్రిపేర్ చేస్తున్నారనమాట మా అందరికీ. నేను అంత టీ ఫ్యాన్ అయితే కాదు నేను, కాకపోతే ఈరోజు ఎందుకో తాగాలనిపించింది. టీలో ఇలాచీ వేసుకుంటాం, నాకు ఇలాచీ వేస్తేనే నచ్చుతుంది టీలో. అది కూడా అప్పుడప్పుడు తాగుతా టీ, అందులో ఇలాచీ ఉంటేనే తాగుతాను. ఈ టీలో ఉస్మానియా బిస్కెట్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. మా డాడీ ఉస్మానియా బిస్కెట్స్ కూడా తీసుకొచ్చారు, మా చెల్లి తీసుకురమ్మంటే. మా చెల్లికి టీ అంటే పెద్ద లవ్ గాయస్, చాలా చాలా ఇష్టం టీ కాఫీ అంటే. కాకపోతే నేను డైలీ టీ కాఫీ అయితే తాగే పర్సన్ అయితే అస్సలకే కాదు. ఓన్లీ గ్రీన్ టీ, లేవు కానీ గ్రీన్ టీ తాగుతాం అంతే. డైలీ 2 times గ్రీన్ టీ అయితే తీసుకుంటాను. బెల్లం తానికలు చేసినప్పుడు నా ఫేస్కి కూడా అంటించేసుకున్నాను పిండి తెచ్చుకుని. మా డాడీ అయితే మంచిగా ఫోన్ చూసుకుంటున్నారు అండ్ టీవీలో ఏదో సమ్ సిరీస్ ఏదో చూస్తున్నారు కంటిన్యూస్లీ మధ్యాహ్నం నుంచి. మొన్న నేను రీల్లో పెట్టాను కదా ఫోటో, ఆటోమేటిక్గా అయితే వెళ్ళాను, అక్కడ ఇలా పోజెస్ ఇచ్చాము అని చెప్పేసి. అవే ఈ స్ట్రిప్స్ అనమాట. 2 స్ట్రిప్స్ అయితే తీసుకున్నాము, 200 పడింది. అండ్ నాకు పని చేసి చేసి బాగా థర్స్టీగా అనిపించింది, వాటర్ తీసుకుంటున్నాను. హైడ్రేషన్ చాలా మస్ట్ గా. డైలీ ఎక్కువ వాటర్ తాగుతూనే ఉండండి. ఆఫ్టర్ దట్ మేమైతే చాయ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వచ్చేసింది. అందులో ఉస్మానియా బిస్కెట్స్ పెట్టుకుని తిన్నాం అనమాట. నేను ఒక్కటే తిన్నాను. చాయ్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఇలాచీ టీ కదా, చాలానే బాగుంది, నచ్చింది నాకైతే. నేను ఏదో అప్పుడప్పుడు తాగుతాను, అది కూడా ఫ్రెండ్స్ ఉన్నా ఫ్యామిలీ ఉన్నా అప్పుడు తాగుతాను వాళ్ళందరితోటి అంతే. ఇంకా మాకైతే ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది బెల్లం తానికలు. ఇంకొక 5 minutes అయితే పడితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. ఇంకా ఉడకాలా అని చెప్పేసి మనం ఒక పీస్ తీసుకుని ట్రై చేయండి, ఇంకా పిండిలా ఉందా ఉడికిందా అని చెప్పేసి టేస్ట్ చేయొచ్చు. ఇంకా నీడ్ టు వెయిట్ 5 minutes అనమాట. ఇంకా 5 minutes ఉంటే అయిపోతుంది అని చెప్పేసి అమ్మ చెప్పారు. ఇంకా 5 minutes ఉంచి ఆఫ్టర్ 5 minutesకి మనకి ఇలా కన్సిస్టెన్సీ అయితే వచ్చిందనమాట. చూసారా, చాలా చాలా మంచిగా ప్రిపేర్ అయింది గైస్. తానికలు కూడా చాలా వెల్ కుక్డ్ అనమాట, చాలా మంచిగా ఉడికాయి అని చెప్పచ్చు. టేస్ట్ కూడా అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. 1 year అయి ఉంటుంది ఇది ప్రిపేర్ చేసి మా మమ్మీ. ఇంకా నేనైతే రెడీ టు సర్వ్ అనమాట. ఫస్ట్ నేనే పెట్టుకొని తిన్నాను, చాలా చాలా బాగుంది గైస్. ఇది ఎంత రోస్ట్గా అవ్వాలన్నమాట. చూసారు కదా మాడినట్టుంది, అలా మాడినట్టు ఉంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది అనమాట. పాలు తానికలన్నా బెల్లం తానికలన్నా అలా రెడ్ కలర్లో ఉంటుంది కదా, కింద నుంచి వేసుకోవాలి. ఫైనల్గా బెల్లం తానికలు అయితే ప్రిపేర్ అయిపోయాయి గైస్. టేస్ట్ అయితే సూపర్. అసలు మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉన్నదో చెప్పండి. ఇలాంటి ఎన్నో ఆంధ్ర రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.